నమస్తే ఫుడ్ లవర్స్. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే పాస్తా ఇది 10 మినిట్స్ లో రెడీ అయిపోద్ది. లంచ్ బాక్స్ గానీ లేదా స్నాక్స్ కింద తయారు చేసి చూడండి. చాలా సింపుల్ రెసిపీ అండి. కొంచెం లోతుగా ఉన్న కళాయిని తీసుకోండి. ఆ కళాయిలోనే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పాస్తా ఉంటది కదా, ఆ పాస్తాని అయితే వేసేయండి. పాస్తాని యాడ్ చేసిన తర్వాత చిన్న చిట్కా చెప్తాను. ఇదేంటంటే ఆయిల్ని అయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పీస్కి అంటుకోకుండా ఉంటుంది అనమాట. 90% ఉడికిన తర్వాత ఒక గిన్నెలో అయితే సైడ్ తీసి ఉంచుకోండి. ఇంకో ప్లేట్లో ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత లోతుగా ఉన్న బౌల్ తీసుకుని అందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి. తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత క్యాప్సికమ్ అయితే యాడ్ చేసిన క్యాప్సికమ్ని కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత సాస్ని అయితే రెడీ చేసుకుందాము. అందులో టమోటా సాసు అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వాటర్, ఇది బాగా బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. పాస్తాకి ఇదే స్పెషల్ అనమాట. ఈ స్పెషల్నే నీట్గా చాలా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి 90% ఏగింది కదా ఇవి. ఈ ఏగిన తర్వాత ఇందులో అయితే మనం కలుపుకున్న సాస్ను అయితే యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ వేపుకుంటే సరిపోద్ది, ఎక్కువ అయితే అవసరం లేదు. ఇక చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా వేపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పాస్తాని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. పాస్తానైతే యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి. లో ఫ్లేమ్ లో మాత్రమే కలుపుకోండి, హై ఫ్లేమ్ లో వద్దు. ఎందుకంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ వేరేలా వస్తుంది. మినిట్ మాత్రమే వేపుకోండి. వేపుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇలా వేపుకోండి. వేపుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో. చిన్నపిల్లలకి స్నాక్స్ రూపంలో గానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ రూపంలో గానీ పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.